Brought to you by V-Guard. ఓవైసీ బ్రదర్స్ ని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని రాజకీయంగా పాత బస్తీ ముస్లింలే సమాధి కడతారు అంటూ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తమ బ్రదర్స్ ను జైలుకు పంపాలని చూస్తున్నారని, జైల్లో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉందన్న అక్కస్తోనే మమ్మల్ని ఇలా ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎవరు ఎంత ప్రయత్నించినా హైదరాబాద్ ఎంపీ సీటు ఎంఐఎందే అన్నారు అక్బరుద్దీన్. कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए. नहीं मालूम. मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम. मुझे यकीन है कि नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम. अरे गौर करो, थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर तस्वुर करके देख लो. मजलिस नहीं, ओवैसी ब्रदर्स नहीं, ये कारकुन नहीं, ये सुदूर मोतमद नहीं, तो फिर हमारा कौन है? ये थोड़ी देर के लिए आंख बंद करके गौर करो. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓవైసీ బ్రదర్స్ ను చంపాల్సిన కర్మ ఎవరికీ లేదన్నారు ఆయన. వారికి రాజకీయంగా పాత బస్తీ ముస్లింలే సమాధి కడతారంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే ఎన్ని రోజులు రెచ్చగొట్టి తన రాజకీయం పబ్బం కలుపుకున్నారో వాళ్ళే రాజకీయంగా వాళ్ళని చంపేస్తారు తప్ప మరి ఇక్కడ భౌతికంగా చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ప్రజలను మరి ఒక మతం పేరుతో దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మతం పేరుతో రాజకీయంగా గెలిచేటువంటి ప్రయత్నం చేశారు. అనేక పేద ప్రజలు, ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆక్రమించుకున్నారు. అనేక రకాలుగా బినామీ పేరుతో మరి వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింలకి ఏ రకమైనటువంటి ఏమి ఒరిగేది లేదు. కాబట్టి ఈరోజు ఈ రకంగా అక్బరుద్దీన్ మాట్లాడమవుతున్నదో అది తీవ్రంగా ఖండిస్తున్నాను. అది దానిపైన నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే మరి ఆయన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. అక్బరుద్దీన్ పై విషప్రయోగం చేసే అవసరం ఎవరికి ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. అటు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాజాసింగ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న రాజాసింగ్ అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేస్తామన్నారు. Brought to you by V-Guard.